ధనస్సు రాశి జాతకులకు విశ్వావసు నామ సంవత్సరం రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి వారి జీవితంలో ఈ కొత్త తెలుగు సంవత్సరంలో చోటు చేసుకోబోతున్న మార్పులను తెలుసుకుందాం. ధనస్సు మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ, 1వ పాదం. గురుడు వృషభ రాశి సంచారంతో మనశ్శాంతి లోపిస్తుంది. గురుడు ఈ సంవత్సరం ఉగాది నుండి 14 మే 2025 వరకు వృషభంలో ఉంటాడు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. రహస్య శత్రు బాధలుండే అవకాశం ఉంది. 15 మే 2025 నుండి 19 అక్టోబర్ 2025 వరకు, తిరిగి 6 డిసెంబర్ 2025 నుండి సంవత్సరం వరకు గరుడు మిథునంలో ఉంటాడు. రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించు పనులు చేపడతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. 20 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 వరకు కర్కాటకంలో ఉంటాడు. మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించుట అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టు కార్యాలకు దూరంగా ఉంటారు. శని మీనరాశి సంచారంతో అనారోగ్య బాధలు. శని ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరం చివరి వరకు మీనంలో ఉంటాడు. అనారోగ్య బాధలతో సతమతమవుతారు. స్థానచలన సూచనలుంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండక మానసిక ఆందోళన చెందుతారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. రాహువు మీనరాశి సంచారంతో స్త్రీలతో తగాదాలు. రాహువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18 మే 2025 వరకు మీనంలో ఉంటాడు. చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు ఏర్పడతాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలు ఉంటాయి. 19 మే 2025 నుండి సంవత్సరం చివరి వరకు కుంభంలో ఉంటాడు. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడుట మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరము ఏర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్ళరాదు. కేతువు కన్యా రాశి సంచారంతో ఆకస్మిక ధన వ్యయం. కేతువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18 మే 2025 వరకు కన్యలో ఉంటాడు. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధన వ్యయం అయ్యే అవకాశం. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. రుణ ప్రయత్నాలు చేస్తారు. 9 మే 2025 నుండి సంవత్సరం వరకు సింహంలో ఉంటాడు. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు. బృహస్పతి మే నుండి 7వ స్థానములో, శని 4వ స్థానములో, రాహువు మే నుండి 3వ స్థానములో,
కేతువు మే నుండి 9వ స్థానములో సంచరించుట చేత ధనస్సు రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. అర్ధాష్టమ శని ప్రభావం చేత ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం సమస్యలు, చికాకులు అధికమగును. అయినప్పటికీ బృహస్పతి యొక్క ప్రభావం వలన ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నములో ఆటంకములు ఎదురగును. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు అధికముగా ఉండును. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఏ రంగంలో ఉన్న వారికి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. విద్యార్థులకు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి. విద్యార్థులు శ్రద్ధ వహించాలి. స్త్రీలకు కుటుంబంలో వాదనలు, ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో మధ్యస్థ ఫలితములు సంభవించును. ఈ సంవత్సరం ధనస్సు రాశి వారికి కుటుంబపరమైనటువంటి చికాకులు, కుటుంబ సమస్యలను అధికంగా పొందు సూచన. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించండి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. రాజకీయ నాయకులకు రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్లు అధికముగా నుండును. రైతాంగానికి శుభ ఫలితాలు కలుగును. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం నవగ్రహ ఆలయంలో శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నువ్వులను దానం ఇవ్వండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ధనస్సు రాశి వారి మాసవారి ఫలితములు. ఏప్రిల్ నెల. ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. సంతానానికి కష్టములు, తల్లిదండ్రులకు అనారోగ్యములు, ఇంట్లో సమస్యలు, ఏ పని తలపెట్టినా కలిసి రాదు. స్నేహితుల సహకారం ఉంటుంది. ఉన్నత విద్యకు ఆటంకాలు ఉంటుంది. దంపతుల మధ్య విరోధాలు, అస్వస్థత, ఆందోళన. మే నెల. ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. వస్త్రములు, వాహనములు కొనుగోలు చేస్తారు. భూ గృహ సమస్యలు అనుకూలించును. అధికార లాభములు, దాన ధర్మములు చేయును. మంచి గౌరవం, దూర ప్రాంతపు వ్యాపారములు కలిసి వచ్చును. జూన్ నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. పనులలో ఆలస్యం జరుగును. మానసిక ఆందోళన, ప్రయాణములలో సౌఖ్యము, భార్యాభర్తల మధ్య చికాకులు పెరుగును. ప్రేమలో సఫలత, మీ వల్ల ఇతరులకు హాని కలుగును. ఇంట్లో శుభకార్యములు. జూలై నెల. ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. స్థిరాస్తులను వృద్ధి చేస్తారు. కోర్టు వ్యవహారములో జయము. భయాందోళనలు ఉంటాయి. భూ గృహ మార్పులు, మంచి గౌరవం ఉంటుంది. చెడు వ్యసనాల వల్ల ఇబ్బందులు. పూజలు, వ్రతములు చేయుదురు. ఆగస్ట్ నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ఖర్చులు పెరుగును. వ్యాపారపరంగా లాభదాయకం. శత్రువులు మిత్రులుగా మారెదరు. శరీరంలో అనుకోని మార్పులు, అనారోగ్యములు, రాజకీయ వ్యవహారములలో తిరుగుతారు. శుభకార్యాలు కలిసి వచ్చును. సెప్టెంబర్ నెల. ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. అనుకోని ప్రయాణాలుంటాయి. పుత్రులతో గొడవలు. శరీరములో బద్ధకం, నీరసం, మందబుద్ధిగా నడుస్తుంది. గృహం లేక భూమి కొనుట. సంతాన సౌఖ్యము. వ్యాపారస్తులకు లాభదాయకం. ధనలాభము. అక్టోబర్ నెల. ఈ మాసం మీకు అనుకూల సమయం. ప్రతి పనిలో ఉత్సాహం. మానసిక ఆనందము, అలంకార ప్రాప్తి, ధన వ్యయం. కొత్త వారితో పరిచయాలుంటాయి. వ్యర్థపు ఆలోచనలు చేయుదురు. పెద్దవాళ్లతో తిరుగుతారు. స్నేహితులతో మోసం జరుగును. నవంబర్ నెల. ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. దేవాలయ దర్శనాలు, దాన ధర్మములు చేస్తారు. ఆదాయం బాగుండును. శత్రుజయం. పెద్దవారితో గొడవలు, అధికార ఒత్తిడి. భార్యాభర్తల మధ్య ఎడబాటు.
శుభకార్యాలు కలిసి వచ్చును. చేసే పనులల్లో చిక్కులు తీరును. డిసెంబర్ నెల ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ధన నష్టం, మానసిక ఆందోళన, భయం, సంఘంలో గౌరవం తగ్గును. విద్యపై ఆసక్తి, జ్ఞాపక శక్తి పెరుగును. ఖర్చులు అధికమగును. రుణ బాధలు, మీ సంతానం మీద కోపంగా వ్యవహరించెదరు. జనవరి నెల ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. మీరు చేసే ప్రతి పని కలిసి వచ్చు. స్నేహితుల విందులల్లో పాల్గొంటారు. వాహన సౌఖ్యం, అలంకార వస్తు లాభములుంటాయి. దూర ప్రయాణాలు, స్త్రీ విరోధములు, అనుకోని ప్రయాణాలుంటాయి. ఫిబ్రవరి నెల ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. గౌరవం తగ్గును. అనారోగ్య సమస్యలుంటాయి. కొన్ని శుభకార్యాలకు ఆటంకాలు, మాట పట్టింపుల వల్ల ద్వేషం, కలహాలు. లాభాలు అంతగా కలిసి రావు. ఆడంబరములకైనా ధనం ఖర్చు చేసెదరు. దుష్టులతో సహవాసం. మార్చి నెల ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. కుటుంబంలో వృధా ఖర్చులుంటాయి. గృహ మార్పులు, దాన ధర్మాలు చేస్తారు. స్నేహ బాంధవ్యాలు పెరుగును. స్త్రీ సహాయం. కుటుంబ కలహాలుంటాయి. ఆదాయం పెరుగును. కొన్ని విషయాలలో ఓటమి.